శ్రీవల్లభ స్పిరిచువల్ వేదిక ప్రేక్షకులకు ఒక సూచన. ఫోన్ ద్వారా సంప్రదించదలిచిన వారు ఏ రోజైనా మధ్యాహ్నం 2-5 మధ్య మాత్రమే ఫోన్ చేయండి. ఇతర సమయాలలో ఫోన్లో మాట్లాడడం సాధ్యం కాదు. శ్రీ గురుచరణ కమలేభ్యో నమః. శ్రీవల్లభ స్పిరిచువల్ వేదికకు స్వాగతం. సంపద, శత్రునాశనం, విద్య, కష్టాలు పోవడం అన్నీ ఒకే స్తోత్రంలో. ఏమిటా స్తోత్రం? శ్రీ అష్టముఖ గండభేరుండ నృసింహ స్తోత్రం. శ్రీ అష్టముఖ గండభేరుండ నృసింహ స్తోత్రం ఇది. అయితే గృహస్థులు సాధారణంగా నృసింహ ఆరాధన చేసేటప్పుడు ప్రసన్నవదనుడై, ప్రహ్లాదవరదుడై, లక్ష్మీ సమేతుడై ఉన్న శ్రీ లక్ష్మీ నృసింహస్వామిని ఆరాధించడం శ్రేష్టం. అయితే మరి ఇవన్నీ ఎందుకయ్యా? రకరకాల స్తోత్రాలు ఉన్నాయి నృసింహస్వామికి సంబంధించి. కొన్ని తీవ్రంగా ఉగ్రంగా ఉంటాయి. మరి అవన్నీ ఎందుకు అంటే, మనకి ఏర్పడే కొన్ని ఇబ్బందులను తొలగించుకోవడానికి ఒక పారాయణ విధానంలో ఆ స్తోత్రాలను అవలంబించడానికి, అంతవరకే. కానీ దానినే ప్రతిరోజు నేను చేస్తాను అనడం గృహస్థులకు తగదు. కనుక ఇప్పుడు అందించబోయే స్తోత్రాన్ని ఒక విధానం పెట్టుకుని రోజుకి 11 సార్లు 11 రోజులు పానకం నైవేద్యం, ఇలా ఒక విధానం పెట్టుకుని మీరు ఆశించిన ప్రయోజనాన్ని పొందడానికి ఉపకరిస్తుంది. ఆ స్తోత్రాన్ని అందిస్తాను. దానిలో నృసింహునికి 8 ముఖాలు, అష్టముఖ 8 ముఖాలు. ఈ 8 ముఖాలు ఒక్కొక్క ముఖం వల్ల ఏ ప్రయోజనం కలుగుతుంది అన్నది ఆ స్తోత్రంలో ఉంది. దానిని కూడా మీకు వివరిస్తాను. ఇప్పుడు ఆ స్తోత్రాన్ని అందుకోండి. శ్రీ అష్టముఖ గండభేరుండ నృసింహ స్తోత్రం. ఓం నమో భగవన్ విష్ణో ఆది వైకుంఠనాయక పరాత్పరాయ దేవాయ పరేశాయ నమో నమః. పరబ్రహ్మాయ విశ్వాయ విశ్వనాథాయ తే నమః. పరమాత్మాయ గుహ్యాయ జగజ్జనన హేతవే సృష్టిస్థిత్యంతరూపాయ ఆదిభూతాయ తే నమః. నమస్తే నారసింహాయ గండభేరుండరూపిణే. నమస్తే వ్యాఘ్రవక్త్రాయ సర్వదుఃఖ వినాశినే. నమస్తే అశ్వవక్త్రాయ సర్వవిద్యాప్రదాయినే. నమో వరాహవక్త్రాయ సర్వసంపత్ప్రదాయినే. నమో వానరవక్త్రాయ సర్వశత్రువినాశినే. నమో గరుడవక్త్రాయ దుష్టపన్నగహారిణే. నమో భల్లూకవక్త్రాయ శత్రుస్తంభనకారిణే. అష్టాస్యగండభేరుండరూపాయ శీఘ్రగామినే. కల్పాంతకాల నిర్ఘోషగర్జితాయోగ్రరూపిణే. అనేకకోటిశరభభక్షణాయ మహాత్మనే. ద్వాత్రింశత్కోటిహస్తాయ ద్వాత్రింశాయుధధారిణే. మహతే భీమరూపాయ నారసింహాయ తే నమః. మరొక్కసారి వినండి. ఏ ముఖానికి ఏ ప్రయోజనం మనకు లభిస్తుందో ఇప్పుడు చూద్దాం. ఓం నమో భగవన్ విష్ణు ఆది వైకుంఠనాయక పరాత్పరాయ దేవాయ పరేశాయ నమో నమః. పరబ్రహ్మాయ విశ్వాయ విశ్వనాథాయ తే నమః. పరమాత్మాయ గుహ్యాయ జగజ్జనన హేతవే సృష్టిస్థిత్యంతరూపాయ ఆదిభూతాయ తే నమః. నమస్తే నారసింహాయ గండభేరుండరూపిణే. నమస్తే వ్యాఘ్రవక్త్రాయ సర్వదుఃఖ వినాశినే. వ్యాఘ్రవక్త్రాయ, వ్యాఘ్రం అంటే పులి. ఆ వ్యాఘ్రవక్త్రంలో ఉన్న ఈ స్వామి సర్వ దుఃఖ వినాశినే. మనకున్న సర్వ దుఃఖాలను నశింపజేస్తాడు. కష్టాలను దూరం చేయడం వల్ల మన దుఃఖాలు నశిస్తాయి. నమస్తే అశ్వవక్త్రాయ సర్వ విద్యాప్రదాయినే.
అశ్వవక్త్రం, అశ్వం అంటే గుర్రం, అశ్వవక్త్రాయ సర్వ విద్యాప్రదాయినే. ఈ ముఖంతో ఉన్న స్వామిని ఆరాధించడం వల్ల సకల విద్యలు లభిస్తాయి. నమో వరాహవక్త్రాయ, వరాహవక్త్రం అంటే తెలుసు కదా, వరాహం అంటే తెలుసు కదా, వరాహవక్త్రాయ సర్వ సంపత్ప్రదాయినే. ఈ ముఖంతో ఉన్న స్వామిని అర్చించడం వలన సమస్తమైన సంపదలు ప్రసాదిస్తాడు. నమో వానరవక్త్రాయ, వానరవక్త్రం, వానరం అంటే మీకు అందరికీ తెలుసు. వానరవక్త్రాయ సర్వశత్రు వినాశినే, సర్వ విధమైన శత్రువులని నశింపజేస్తాడు, అంటే శత్రుత్వాలని నశింపజేస్తాడు. నమో గరుడవక్త్రాయ దుష్ట పన్నగహారిణే, గరుడవక్త్రం గరుత్మంతుడి ముఖం కలిగిన ఈ స్వామి దుష్ట పన్నగహారిణే, దుష్ట సర్పాలను హరిస్తాడు, అంటే మనలో ఏర్పడే విషాలను హరిస్తాడు. నమో భల్లూకవక్త్రాయ, భల్లూకవక్త్రాయ, భల్లూకం అంటే ఎలుగుబంటి, ఆ ముఖంతో ఉన్న ఈ స్వామి శత్రుస్తంభనకారిణే, సర్వశత్రువులని స్తంభింపజేస్తాడు. వారు చేసే ఏ ప్రయత్నాలు కొనసాగకుండా వాటినన్నిటినీ స్తంభింపజేసి మీకు క్షేమాన్ని కూరుస్తాడు. అష్టాస్య గండ భేరుండ రూపాయ శీఘ్రగామిని కల్పాంతకాల నిర్ఘోష గర్జితాయోగ్ర రూపిణి అనేక కోటి శరభ భక్షణాయ మహాత్మనే ద్వాత్రింశత్ కోటి హస్తాయ ద్వాత్రింశాయుధారిణే మహతే భీమరూపాయ నారసింహాయ తే నమః. ఈ స్తోత్రం శ్రీ అష్టముఖ గండభేరుండ నృసింహ కల్పంలో బ్రహ్మ సనత్కుమారుల మధ్య కలిగిన సంభాషణలో శరభశివుడు చేసిన ఈ స్తోత్రాన్ని బ్రహ్మ సనత్కుమారుడికి ఉపదేశించాడు. కనుక ఇందాక చెప్పినట్టుగా ఇందులో ఉన్న ఒక్కొక్క ముఖం వల్ల ఏ ఏ ప్రయోజనం కలుగుతుంది అన్నది తెలియజేశాను. ఆ రకమైన ఇబ్బందులు ఉన్నవారు మొదట్లో చెప్పిన ఒక పారాయణ పద్ధతిలో దీనిని వినియోగించండి. ప్రతిరోజు దీనిని ఆరాధిస్తాము, ప్రతిరోజు దీనిని అవలంబిస్తాము అని మాత్రం అనకండి. ప్రయోజనం కోసం ఈ రూపాన్ని వాడండి. నృసింహస్వామి లక్ష్మీ నృసింహునిగా, సమస్త కళ్యాణ గుణ పరిపూర్ణునిగా అందరికీ ప్రసన్నంగా ఉంటాడు. కానీ అదే నృసింహస్వామికి అనేక రూపాలు ఉన్నాయి. దానిలో తీవ్రమైనవి, ఉగ్రమైనవి రూపాలు కూడా ఉన్నాయి. వాటికి సంబంధించిన స్తోత్రాలు కూడా ఉన్నాయి. ఆ స్తోత్రాలన్నీ ఎందుకున్నాయి? ఆ స్తోత్రాల వలన మీరు పోగొట్టుకోగలిగిన నష్టాలో, కష్టాలో, దుఃఖాలో, ఇబ్బందులో ఏవో ఉంటాయి. వాటిని పోగొట్టుకోవడానికి ఆయా స్తోత్రాలను అవలంబించడం మనకి అవసరమవుతుంది. కనుక దీనిని, ఈ స్తోత్రాన్ని మొదట్లో చెప్పిన విధానంలో అవలంబించండి. విద్యను పొందండి, సంపదలు పొందండి, కష్టాల నుంచి బయటపడండి, దుఃఖాలు పోగొట్టుకోండి, శత్రుత్వాలను పోగొట్టుకోండి, శత్రువుల చేసే ప్రయత్నాలు స్తంభింపచేసే విధంగా స్వామి మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. మీ శరీరంలో ఏర్పడే రకరకాల వ్యాధులకి సంబంధించిన విషాలను హరిస్తాడు. కనుక ఈ స్తోత్రాన్ని అవలంబించండి, ఆయా ప్రయోజనాలను పొందండి. స్వస్తి.